హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కానిస్టేబుల్ సాయి కుమార్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లోనే బలవన్మరణం చేసుకున్నాడు. రాత్రి డ్యూటీలో ఉన్న సాయి కుమార్ ఏసీపీ ఆఫీస్లోని రెస్ట్ రూమ్లో ఫ్యాన్ కూరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పీఎస్ దగ్గర ఆందోళన చేపట్టారు. అధికారుల వేధింపులతోనే సాయి కుమార్ బలవన్మరణం చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తెల్లవారుజామున 2:30 గంటలకు ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్లో ఉరివేసుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో డెడ్ బాడీని పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 2024 బ్యాచ్కు చెందిన సాయి కుమార్ను ప్రస్తుతం ఈ కాప్స్ డ్యూటీ కోసం ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కర్మాన్ ఘాట్లో స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటున్నారు. మృతుడు సాయి కుమార్ గత నెల నుంచి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ ఆఫీస్కు అటాచ్మెంట్పై విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నట్లు పలుమార్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. రాత్రి విధులకు వచ్చిన సాయి కుమార్ ఉరివేసుకుని చనిపోవటం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళిండ్రు, మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయి నా కొడుకుని నా కోడిని చూపెట్టాలి కదా సార్, నా కొడుకుని చూడాలి కదా సార్. వస్తూనే ఉన్నాం కదా సార్, 4 గంటలకి వచ్చినాం సార్. మేము మా ముందు ఎట్లా తీసుకోపోయిర్రు. హాస్పిటల్ వేసి ఫోన్ చేసింది సార్. అయితే ఏం చెప్పలేదు సార్, ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పిండు. ఇక ఊరిని వేసిర్రు, రక్తం ఎట్లా వెళ్ళింది సార్, ఊరిని ఎట్లా పెట్టిర్రు. ఏం కాదు, నా కొడుకు ఇలే చంపిర్రు, ఇలే ఊరిని పెట్టిర్రు, మళ్ళా ఇలే సార్ వచ్చిర్రు, మళ్ళా ఇలే చేసి సార్ ఇలే జావా కొట్టిర్రు. వారం రోజులు టార్చర్ పెట్టుకుంటా, ఎందుకని టార్చర్ చేసిర్రు, అందుకని నా కొడుకు టార్చర్ పెట్టిర్రు. ఈ సారు నాకు టార్చర్ చేస్తున్నా అక్కడ చేసి చెప్పింది కదా సార్. ఈరోజు టార్చర్ చేసే వాళ్ళకి ఇలే మన ఊరి చేసి ఇలే కొట్టి సాగా కొట్టిర్రు, రక్తం ఎట్లా వస్తుంది. వారం రోజులు టార్చర్ చేసిరంట, ఎందుకని టార్చర్ చేసిర్రు. నా కొడుకు పెళ్లి చేసుకుంటా, నా కొడుకు చిన్న ఏది సార్, చిన్న ఏది ఎట్టకని టార్చర్ చేసిర్రు, ఎందుకని సాగా కొట్టి ఊరి చేసిర్రు. చంపేసారు ఆయనని, చూపిస్తలేరు, చూపించకుండా కామినీ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పారు. కామినీ హాస్పిటల్ నుంచి ఉస్మానికి తీసుకుపోయారు. నాకు చెప్పకుండా ఎట్లా తీసుకుపోయారు ఉస్మానికి చూపించినాకనే ఉస్మానికి తీసుకుపోవాలి, చూపించకుండా తీసుకుపోయారు వాళ్ళని. రాత్రి వాళ్ళ మమ్మీతో మాట్లాడిండు, మా అత్తమ్మతో మాట్లాడి మంచిగానే మాట్లాడిండు. నిన్న గిట్ట మాట్లాడిండు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు, మంచిగా ఇద్దరు కలిసి ఉంటారు. మంచిగానే వచ్చిందంట ఆయన, ఇంటి హాస్టల్లో ఉంటారు. హాస్టల్ నుంచి మంచిగానే వచ్చిందంట. చచ్చిపోయింది కరెక్టే, ఉదయం పెట్టుకుంటే కరెక్టే. ఎందుకు బ్లడ్ ఎందుకు వస్తుంది, బ్లడ్ రాకుండా ఉండాలి కదా, బ్లడ్ రాకుండా ఉండాలి. ఒకసారి బయటికి వెళ్తలేడు ఆయన, అసలు ఏం చెప్పట్లేరు, బయటికి వెళ్తలేడు, కనీసం ఆయన చూపిస్తలేరు కదా ఆయనని. ఒకసారి బయటికి వెళ్తలేడు, 4 రోజుల నుంచి ఆయన టార్చర్ పెట్టారు. సిఐ సార్ అంటే ఆయన బయటికి వెళ్తలేడు, ఆ సారు చూపిస్తలేరు కదా, ఎప్పటికీ చూపిస్తలేరు ఆయనని.